నెల్లూరు సరస్వతి నగర్లోని డాక్టర్ కిషోర్స్ రత్నం హైస్కూల్లో వైజ్ఞానిక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర రూరల్ ఎంఈఓలు తిరుపాలు, భిక్షోలు విచ్చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన వారు విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను వీక్షించారు. 150 వరకు పరిశోధనాత్మక ప్రాజెక్టులను విద్యార్థులు ఇక్కడ ప్రదర్శించి వాటి ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులను అభినందించిన ఎంఈఓలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సైన్స్ పట్ల విద్యార్థుల అవగాహనకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. ప్రతి స్కూల్లోనూ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలు చాలా చక్కగా ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. టీచర్లు వాళ్ళకి మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చి మంచి మంచి మోడల్స్, వర్కింగ్ మోడల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లల్లో ఎప్పటి నుంచే సైంటిఫిక్ టెంపర్ని, ఒక సైంటిఫిక్ అవుట్లుక్ని ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలమో ఒక మంచి సమాజాన్ని మనం ముందు తీసుకెళ్ళగలము, ఒక మంచి సమాజాన్ని ఆశించగలము. ఇక్కడ రత్నం మేనేజ్మెంట్ వారు, ఆ యొక్క టీచర్స్ చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి ఇలాంటి స్ఫూర్తిని అన్ని పాఠశాలలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్నతనంలోనే ఒక శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చడం అనేది చాలా ముఖ్యము. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి సంవత్సరము అన్ని సిలబస్లు, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి, ఆల్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్లో లాస్ట్ మూమెంట్లో ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ను పిల్లల్లో నింపడం వల్ల, శాస్త్రీయ దృక్పథాన్ని అలవాటు చేసుకోవడం వల్ల కుటుంబాల్లోనూ మరియు సమాజంలోనూ ఉన్నటువంటి మూఢనమ్మకాలని తొలగించి విద్యార్థులు వాళ్ళు ఒక ఇండివిజువాలిటీ స్వశక్తి మీదనే ఏదైనా మనం సాధించగలము, అంతేగాని మరి మంత్రాలకు చింతకాయలు రాలవు అనే విధంగా తయారు చేసి విద్యార్థులను ఒక ప్రశ్నించే ఒక మనస్తత్వాన్ని విద్యార్థుల్లో క్రియేట్ చేయాలని ఈ సందర్భంగా రత్నం మేనేజ్మెంట్ని, అలాగే టీచర్స్ని, విద్యార్థులను కూడా కోరుకుంటున్నాను. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు డాక్టర్ కిషోర్స్ రత్నం జనరల్ మేనేజర్ రామ్మూర్తి నాయుడు చెప్పారు. రూరల్ ఎంఈఓ బిషోవల్ సారు, అలాగే అర్బన్ ఎంఈఓ తిరుపాల్ సారు ఎన్ని వర్కులున్నా ఈ కార్యక్రమానికి వచ్చి ఓపెన్ చేసి విద్యార్థులని అన్ని వాళ్ళ చేసిన యొక్క మొత్తము ఈ యొక్క ప్రాక్టికల్ సంబంధించిన అన్ని కూడా మోడల్స్ని పరిశీలించి వాళ్ళని క్వశ్చన్స్ అడిగి వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీని బయటికి తీశారు. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానం మన్నించి మీరు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు మా కిషోర్ రత్నం మేనేజ్మెంట్ తరఫున. అలాగే ఇది ఎవ్రీ ఇయర్ కిషోర్ రత్నం స్కూల్స్లో మేము అన్ని స్కూల్స్లో నిర్వహిస్తుంటాము. పిల్లల్లో సృజనాత్మకతని, వాళ్ళల్లో ఉన్న సైన్స్ నాలెడ్జిని బయటకు తీసి మంచి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఆశయంతో ఇలాంటివి నిర్వహిస్తుంటాము. ఈ కార్యక్రమంలో మేనేజర్ అజయ్ సింగ్, ఏవో సునీల్, ప్రిన్సిపల్ మణిమాల, ప్రపూర్ణ తదితరులు పాల్గొన్నారు.